సిట్ ముందుకు సోమేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సీఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్ రికార్డు రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రివ్యూ కమిటీ విధి విధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు నియామకం గురించి వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాపింగ్ చేసిన 618 నెంబర్ల వివరాలతో ప్రశ్నించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్ ఫైల్కి సంబంధించిన వివరాలతో వీరిద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సమాచారం. నవీన్ చంద్ చీఫ్ గా ప్రభాకర్ రావుకు ఆదేశాలు. సోమేష్ కుమార్ నవీన్ చంద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ దూకుడు పెంచింది. ప్రధానంగా సోమేష్ కుమార్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి మధ్య కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఒకసారి రెండో పేపర్ది పైకి. వీరిద్దరు ప్రభాకర్ రావు బృందానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారని వివరాలు సేకరించినట్టు తెలిసింది. నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఐఎస్బి చీఫ్ గా పనిచేశారు. అదే సమయంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న అధికారులను కూడా ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కాగా నాటి హోంశాఖ సెక్రటరీ మాజీ డీజీపీ సహా పలువురు మాజీ పోలీస్ అధికారులకు సిట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక సజ్జనార్ నేతృత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతుందో అది దూకుడు పెంచిందట. మొన్న ఆయన పట్టుకొచ్చింది కదా, మొన్న ఆయన వచ్చి స్టేట్మెంట్ ఆయన ఎంత నోరిప్పినా చెప్పకపోతే ఆయన నుంచి కొంత వాంగ్మూలాన్ని తీసుకొని మళ్ళా ఈ పాతలు ఎవరైతున్నారో సిఎస్ సోమేష్ కుమార్ ను తర్వాత అట్నే నవీన్ చంద్ను వీళ్ళిద్దరిని కూడా మళ్ళొక్కసారి విచారించారట. ఇక తొందరలోనే కేసు బయటలు. ముఖ్యంగా నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఫోన్ ట్యాపింగ్ చేసిన 618 నెంబర్లు. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు అంటే ఎలక్షన్ మూమెంట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చే నెల ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ లోపే ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారని మొత్తం చేసినట్లుగా తెలుస్తుంది.